ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి దేవుని మహిమపరచాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, జీవము గల దేవ, నమ్మదగిన వాడ, కరుణా కటాక్షము కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి, మీ సత్యమును, మీ ప్రేమను, మీ యొక్క కృపను పొందడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు రక్షకుడవు, నువ్వు నిత్య జీవం ఇచ్చే దేవుడవు కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని, మా జీవితాన్ని మీ మహిమ కొరకు వర్ధిల్ల చేసి మీ సత్యంలో అనేకులు నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా పేరు పాస్టర్ డేవిడ్ ఎం దామోదర్. నేను యేసు ప్రభువుని అంగీకరించి దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉన్నాను. 2000 సంవత్సరంలో దమ్మాయిగూడ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తూ ఈ యొక్క 15 సంవత్సరాల సేవ పరిచర్యలో దేవుడు ఉన్నతమైన కృపనిచ్చి అన్ని విధాలుగా బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి మా సంఘం పేరు బేతనీ గాస్పెల్ చర్చ్, మినిస్ట్రీ వచ్చేసి లవ్ అండ్ సర్వ్ మినిస్ట్రీస్. ఇక దేవుని ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో యేసు క్రీస్తు యొక్క ప్రేమను, సత్యమును, జీవమును ఎరిగినటువంటి నేను ఆ యొక్క సత్యమును, ప్రేమను లోకమంతటా తెలియజేయడానికి ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చిన దేవునికి ఎంతైనా వందనస్తున్నాయి ఉన్నాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశము ఆయన రక్షించడానికి. అందుకే ఆయన కన్య అయిన మరియకు జన్మించినప్పుడు ఆయన దూత సెలవిచ్చిన మాటలో ఒక మాట ఏంటంటే, ఈయనకు యేసు అని పేరు పెట్టదువు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు అనగా రక్షించువాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశము పాపులను, అనగా మనుషులందరూ పాపం చేసి దేవుని నుండి దూరమైపోయిన మానవులను తిరిగి దేవుని దగ్గరకు చేర్చడానికి ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి నరవతారిగా వచ్చి మనుషుల పాపములన్నీ తొలగించి వారందరిని రక్షించి పాపమును క్షమించి పరలోక రాజ్యానికి, అనగా దేవుని దగ్గరకు చేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షించువాడు, అభిషక్తుడు, మనల్ని విమోచించేవాడు, మనల్ని సమస్త కీనుండి తప్పించేవాడు, అన్నిటికంటే ఎక్కువగా పాపము నుండి రక్షించువాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామమున మాత్రమే మనుషులందరూ రక్షణ పొందవలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే మన జీవితాల్లో ఉన్న పాపమును, శాపమును తొలగించుకొని మనల్ని సృష్టించిన సృష్టికర్తను చేరడానికి యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, రక్షకులైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన రాజ్యంలో చేయడానికి మనం ఇష్టపడగలిగితే నిత్యత్వంలో సదాకాలం దేవునితో ఉంటామని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక నేడే యేసును అంగీకరిద్దాం, నిత్య జీవాన్ని పొందుదాం. క్రిస్మస్ యొక్క సంతోషం, ఆనందమును మన జీవితంలో మెండుగా పొంది దేవుని సాక్షులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తూ బేతనీ గాస్పెల్ చర్చ్ తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.